ఒక విశిష్ట అతిథులుగా ఉన్నటువంటి నర్సరావుపేట మల్లిస్వామి అయ్యప్ప స్వామి భజనల అధినేత మల్లిస్వామి గారు మరియు కనకేష్ రాథోడ్ గారు, రమణ్ రాథోడ్ గారు ముగ్గురు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కనకేష్ రాథోడ్ గారు, రమణ్ రాథోడ్ గారు. అదే ప్రకారంగా గురువు గారి చిన్న తమ్ముడైనటువంటి రమేష్ నాయక్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నారు. యామని కోటేశ్వరరావు గారు పొనుగుబాడు ఏకాంబరయోగి పాత్రధారి. కూర్చోండి కోటేశ్వరరావు గారు, కూర్చోండి, ఆలస్యం చేయకండి. ఏకాంబరయోగి మీరు కూర్చోండి, పాత్రధారులండి. యామని కోటేశ్వరరావు గారి పొనుగుబాడు. అదే ప్రకారంగా ఒకటో బ్రహ్మం శ్రీ గొట్టం ఆంజనేయులు గారు 113 తాళ్ళూరు. ఆంజనేయులు గారు. అదే ప్రకారంగా రెండవ బ్రహ్మం ఎం కొండలు గారు వేతపూడి వాస్తవ్యులు. కొండలు గారు. అదే ప్రకారంగా కనకేష్ రాథోడ్ గారు, పంతులు గారి కుమారుడు కనకేష్ రాథోడ్ గారు ఎక్కడున్నా కానీ డయాస్ మీదకి రావాలి. కనకేష్ రాథోడ్ గారు మీరు డయాస్ మీదకి రావాలి. అదే ప్రకారంగా ఒకటవ సిద్ధయ్య శ్రీ గొట్టం నాగేశ్వరరావు గారు కారసాల వాస్తవ్యులు. మీరు అన్నా జోహార్ కృష్ణానాయక్ గారికి, జోహార్ కృష్ణానాయక్ గారికి, జోహార్ కృష్ణానాయక్ గారికి. అదే ప్రకారంగా ఒకటవ సిద్ధయ్య వరికల్లు హనుమంతరావు గారు, రెండవ సిద్ధయ్యగా మొదటి సిద్ధయ్యగా గొట్టం నాగేశ్వరరావు గారు కారసాల వాస్తవ్యులు. తదుపరి సిద్ధయ్యగా రెండవ సిద్ధయ్యగా వరికల్లు హనుమంతరావు గారు నర్సరావుపేట కండక్టర్ గారు. మా కృష్ణానాయక్ పంతులు గారి గురువు గారు పోతురాజు పంతులు గారి కుమారులు. అదే ప్రకారంగా మూడవ సిద్ధయ్యగా శ్రీ లాహురి భిక్షానాయక్ గారు అమీనాబాద్ వాస్తవ్యులు, గురువు గారి మేనల్లుడు, వీరి ఒక్కగానొక్క చెల్లెలి కుమారుడు ఎల్ భిక్షానాయక్ గారు గురువుగారి మేనల్లుడు. ఇంకా తదిమ కళాకారులు నాలుగో సిద్ధయ్యగా కట్ట వెంకటేశ్వర్లు గారు అబ్బూరు వాస్తవ్యులు, వారు వేషం మీద ఉన్నా రావచ్చు. తదుపరి ఐదో సిద్ధయ్యగా శ్రీ శ్రీనివాసరావు గారు కొత్తపల్లి వాస్తవ్యులు, పోతులూరయ్య గారు శ్రీ చాగంటి శ్రీనివాసరావు గారు పొనుగుబాడు వాస్తవ్యులు. రండి పోతులూరయ్య గారు కూర్చోండి. అదే ప్రకారంగా గోవిందయ్య గారు శ్రీ ఎం శివయ్య గారు దమ్మాలపాడు వాస్తవ్యులు, ఎం శివయ్య గారు దమ్మాలపాడు. అదే ప్రకారంగా పీరు సాహిబ్ గారు రోసంశెట్టి కొండలు గారు సత్తెనపల్లి వాస్తవ్యులు, రోసంశెట్టి కొండలు గారు. పీరు సాహిబు రోసంశెట్టి కొండలు గారు సత్తెనపల్లి. అదే ప్రకారంగా సాధువుగా శ్రీ రాచగొర్ల కాశయ్య గారు సత్తెనపల్లి వాస్తవ్యులు, రాచగొర్ల కాశయ్య గారు.
ఈ నాటకానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి ఆదంబిగా శ్రీ కట్టమూరి సుబ్బారావు గారు, సాధువుగా రాచగొర్ల కాశీ గారు సత్తెనపల్లి. ఈ నాటకానికి గురువు గారి ప్రథమ శిష్యులుగా గాంచినటువంటి శ్రీ కట్టమూరి సుబ్బారావు గారు పొనుగుబాడు వాస్తవ్యులు, ఆదంబి పాత్రధారి. వీరు అదే ప్రకారంగా ఈశ్వరమ్మగా శ్రీ రాజవరపు రాజా గారు పమిడివర వాస్తవ్యులు, రాజవరపు రాజా గారు. ఐదవ సిద్ధయ్యగా శ్రీ శ్రీనివాసరావు గారు కొత్తపల్లి వాస్తవ్యులు. మూడవ బ్రహ్మయ్యగా వి కోటిరెడ్డి గారు చల్లగొండ వాస్తవ్యులు. వి కోటిరెడ్డి గారు. ఈశ్వరమ్మగా శ్రీ రాజవరపు రాజా గారు పమిడివర వాస్తవ్యులు. బ్రహ్మం గారుగా వి కోటిరెడ్డి గారు చల్లగొండ వాస్తవ్యులు. ఈశ్వరమ్మగా రాజవరపు రాజా గారు పమిడివర వాస్తవ్యులు. కక్కయ్యగా ఎం శ్రీనివాసరావు గారు బేతపూడి వాస్తవ్యులు. కక్కయ్య నిన్న సాయంత్రం వచ్చాడు. ఈ సాయంత్రం నాటకంలో ఉండి తెల్లారుజామున వెళ్తానని చెప్పి గురువుగారి మీద ప్రేమతోటి వంట మాస్టర్ అతనే, కక్కయ్య పాత్రధారి అతనే, అన్ని పాత్రలు పోషించినటువంటి వి శ్రీనివాసరావు బేతపూడి వాస్తవ్యులు. ముత్తిగా శ్రీమతి నుంచో ముత్తిగా శ్రీమతి శాంతి గారు నరసరావుపేట వాస్తవ్యులు. వేషధారి మీద బ్రాహ్మణులుగా రాజవరపు శేషయ్య గారు బేతపూడి. రాజవరపు శేషయ్య గారు బేతపూడి. మాయమునిగా శ్రీ గొట్టం నాగేశ్వరరావు గారు కారసాల వాస్తవ్యులు. విష్ణుమూర్తిగా శ్రీ రామావత్తు శంకర్ నాయక్ గారు. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పాలి, ఎందుకంటే వారి తమ్ముడు గారు ప్రప్రథమముగా ఇదే మొదటి వేషం, ఇదే రెండోసారి విష్ణుమూర్తిగా శ్రీ రామావత్తు శంకర్ నాయక్ గారు రిటైర్డు ఎంప్లాయ్. అదే ప్రకారంగా హార్మోనియం గారు రామ్మూర్తి మాస్టర్ గారు రాజుపాలెం వాస్తవ్యులు. శ్రీ రామ్మూర్తి మాస్టర్ గారు. కొంచెం ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వండి. కిలానట్టు మాస్టర్ గారు శ్రీ బసవయ్య గారు నసరాపేట. బసవయ్య గారు అంటే ఎవరికీ తెలియదేమో, అడిగొప్పల బసవయ్య గారు అంటాం మేము. అదే ప్రకారంగా తబల శ్రీ ఉప్పుటూరి హనుమంతరావు గారు సాతులూరు. అదే ప్రకారంగా డోలకు శ్రీ ఉప్పుటూరి వెంకటేశ్వర్లు గారు సాతులూరు. బి మురళి గారు షేక్ కాశిం గారు నల్లగార్లపాడు. డ్రస్సు శ్రీ శేషయ్య అద్దంకి వాస్తవ్యులు. మైక్ అండ్ లైటింగు కొడిమెల యామలయ్య కావూరు వాస్తవ్యులు. వీడియోగ్రాఫరు మాతృశ్రీ కళానిలయం తెనాలి వాస్తవ్యులు. ఆర్గనైజరు శ్రీ ఎం వేడుకొండలు గారు బేతపూడి వాస్తవ్యులు. గురువు గారు హార్మోనియం మాస్టర్ గారు శ్రీ రామ్మూర్తి మాస్టర్ గారు రాజుపాలెం. కిలానట్టు మాస్టర్ గారు మా గురువు గారు అడిగొప్పల బసవయ్య గారు. అదే ప్రకారంగా శ్రీ ఉప్పుటూరి హనుమంతరావు గారు తబలిస్టు.
ప్రముఖ తబలా ప్లేయరు, ఎన్నో వందల నాటకాలు, వేల స్టేజ్ ప్రోగ్రాంలు చేసినటువంటి ఆర్టిస్టు శ్రీ ఉప్పుటూరి హనుమంతరావు గారు, సాతులూరు వాస్తవ్యులు. నవ్వయ్యా, ఏం బాదు, మేము డబ్బులు ఏం అడగట్లేదు నీకు. అదే ప్రకారంగా ఉప్పుటూరి వెంకటేశ్వరరావు గారు, వీరి తమ్ముళ్ళు గారే. రాయా, ఇద్దరు అన్నదమ్ములు కూడా వెనకుంటారు. వాళ్ళు ఏమైనా డబ్బులు అడుగుతామేమో మనం అని, మేమేం అడగమయ్యా. అదే ప్రకారంగా డ్రస్సు శ్రీ శేషయ్య గారు, అద్దంకి వాస్తవ్యులు. ఈ యొక్క నాటకానికి కళాకారులకు వేషధారణ అందించినటువంటి అద్దంకి వాస్తవ్యులు శేషయ్య గారు. మైక్ అండ్ లైటింగు కొడిమేల యామలయ్య గారు, కావూరు. రావాలి సార్, రావాలి. అదే ప్రకారంగా మేకప్ మ్యాన్ రాజా గారు, అద్దంకి వాస్తవ్యులు. మైక్ అండ్ లైటింగు కొడిమేల యామలయ్య గారు, కావూరు వాస్తవ్యులు. మైక్ అండ్ లైటింగ్ కొడిమేల యామలయ్య గారు, కావూరు వాస్తవ్యులు. అదే ప్రకారంగా వీడియోగ్రాఫరు శ్రీ మాతృశ్రీ కళానిలయం. రావాలండి, మీరు అలా అంటే కుదరదు, రావాలి. శ్రీ మాతృశ్రీ కళానిలయం తెనాలి వాస్తవ్యులు. రావాలండి, త్వరగా వస్తే కార్యక్రమం. అదే ప్రకారంగా ఉదయం నుంచి కూడా ఇక్కడి యొక్క కార్యక్రమాల్లో ధనవంతు సహాయంగా వృత్తి వేషధారులు శ్రీమతి శాంతి గారు, నసరావుపేట, వారు రావాలి. కెమెరామ్యాన్ రండి సార్.